జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా అధికారం తమదేననే ఆశతో కాంగ్రెస్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా కాంగ్రెస్ కు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా అధికారం తమదేనని ఆశతో కాంగ్రెస్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా కాంగ్రెస్ కు మొగ్గు చూపాయి. ఇక ఈ నేపథ్యంలో ఫలితాలపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, సో హర్యానా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా బ్యాలెట్ ఓటింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఫలితాలు. సో ఈ ఫలితాలు చూసుకుంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని కాంగ్రెస్ వైపే చూపించాయి. సో 55 సీట్లకు పైగా కాంగ్రెస్ సీట్లు సాధిస్తుందంటూ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. 55కు పైగా సీట్లలో అధికంలో ఉంది. సో మెజార్టీ ఫిగర్ రావాలంటే అధికారంలోకి 46 సీట్లు విజయం సాధించాల్సి ఉంటుంది, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. సో ఇప్పటికే ఓవరాల్గా చూసుకుంటే గత 2 టర్మ్స్గా హర్యానాలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఎలాగైనా ఈసారి మూడోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది, విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రధానమంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నాయకులంతా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రము హర్యానాలో ఈసారి దానికి భిన్నంగా కాంగ్రెస్ విజయం సాధిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అంత తగ్గట్లోనే ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు చూసుకుంటే 55 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో లేవు, కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్లుగానే ప్రస్తుతం అయితే ట్రెండ్ కొనసాగుతుంది. మరోపక్క జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికలు నడుస్తున్నాయి. అక్కడ దాదాపు 20 జిల్లాలు ఉన్నాయి, 90 సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, సో జమ్మూ కాశ్మీర్ విడివిడిగా ఎలక్షన్స్ 3 విడతల్లో జరిగాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించారు. సో ఏదైతే ఇక్కడ ప్రధానమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అదేవిధంగా పీడీపీ పార్టీ, మొత్తం 4 పార్టీలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ ఈ 2 కలిపి కూటమి ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళాయి. సో ఇక్కడ కూడా చూసుకుంటే కొన్ని ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో కొన్ని సంస్థలు మాత్రము కూటమి అధికారంలోకి వస్తుందని, కొన్ని సంస్థలు మాత్రం హంగ్ ఏర్పడుతుందంటూ చెప్తా ఉంది. ప్రధానంగా గతంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పీడీపీ కలిసి ఏర్పాటు చేశాయి. దాని తర్వాత బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించడం, దాని తర్వాత అక్కడ
రాష్ట్రపతి పాలన గత 8 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో బీజేపీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ తప్ప జమ్మూ మొత్తము బీజేపీ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు సాధిస్తుంది. దానివల్ల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయంటూ అటు బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ పార్టీ రెండు కలిపి పోటీ చేశాయి కాబట్టి ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామంటే వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే అటు బీజేపీకి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాస్త బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమంటే స్పష్టమైనగా చెప్పవచ్చు. దానికి దగ్గరగానే ఫలితాలు ముందుకు వెళ్తున్నాయి. సో మనకు 11 తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి చెప్పొచ్చు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు. బీజేపీ మాత్రం హర్యానాలో మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా అంతే దూకుడుగా వెళ్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు ఉత్తరాదిన హర్యానాలో అధికారంలోకి వస్తే రాబోయే ఎలక్షన్స్ అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపుతుంది కాబట్టి అది మంచి ఫలితాలు ఇస్తాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ముఖ్య నాయకులు హర్యానాలో గెలిస్తే ఎవరు సీఎం అనే రేస్లో కూడా పేర్లు వినిపిస్తున్నాయి ఓవరాల్గా. అశోక్, అదేవిధంగా చూస్తే హర్యానాలో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ఈసారి హర్యానాలో స్పష్టమైన మెజారిటీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని స్పష్టమైనగా చెప్పాయి. సో అందులో భాగంగానే ఇప్పుడున్న ఫలితాలు చూసుకుంటే ఇప్పుడు వెలువడుతున్న ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. మొత్తం 90 స్థానాలలో 46 సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చినట్లు. గత 2 టర్మ్స్గా బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తూ ఉంది. కాబట్టి ఈసారి కూడా 3వసారి బీజేపీకి అవకాశం ప్రజలు ఇస్తారా లేదని మనం కాసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పుడున్న ఉదయం గంట సేపటి నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్టే వెళ్తున్నాయి. అక్కడ హర్యానాలో చాలా అక్కడ కుల సమీకరణాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా జాట్లు, ఈ విధంగా ఈ రైతుల ఉద్యమం కూడా హర్యానా నుంచే నడిచింది కాబట్టి ఈ ప్రభావం ఖచ్చితంగా బీజేపీ పైన పడింది అని చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలు చూసుకుంటే అది ఈసారి 3వసారి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న బీజేపీకి ఇది ఒక నిరాశ అని చెప్పుకోవచ్చు. మరి కాసేపు వేచి చూస్తే ఎన్ని సీట్లు ముందంజలో ఉంది, ఎన్ని సీట్లు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మాత్రం మనం తెలుసుకునే అవకాశం ఉంది. రైట్, ఓకే. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.